మొన్న ట్రైన్లో ఉక్రెయిన్ అమ్మాయిని పొడిచి చంపారు. నిన్న బహిరంగంగా చార్లీ కిర్క్ను కాల్చి చంపారు. ఈ రెండు ఘటనలు మరొక ముందే భారత సంతతి వ్యక్తిని అత్యంత క్రూరంగా చంపిన ఘటన కలకలం రేపుతోంది. భారతీయులకు అవకాశాల స్వర్గధామంగా ఉన్న అమెరికా ఇప్పుడు నేరాలకు అడ్డాగా మారిందా? ఇక ఎంతమాత్రం అమెరికా సేఫ్ కాదా? తాజా ఘటన అమెరికాకు వెళ్లాలి అనుకునే వారి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మారణహోమం సృష్టిస్తున్నారు. ట్రంప్ సన్నిహితులు చార్లీ కిర్క్ హత్య మరవక ముందే మరో మర్డర్ కలకలం రేపుతోంది. భారత సంతతికి చెందిన చంద్రమౌళి నాగమల్లయ్య అత్యంత దారుణ హత్యకు గురయ్యాడు. భార్య కొడుకు ముందే అత్యంత క్రూరంగా చంపేశాడు దుండగుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. డల్లాస్లో ఒక మోటల్లో మేనేజర్గా ఉన్న కర్ణాటకకు చెందిన చంద్రమౌళి నాగమల్లయ్య దగ్గర కోబాస్ మార్టినెజ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. వాషింగ్ మెషిన్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మోటల్లో నిందితుడు మార్టినెజ్ గదిని శుభ్రం చేస్తూ ఉండగా విరిగిపోయిన వాషింగ్ మెషిన్ ఉపయోగించొద్దంటూ సూచించాడు చంద్రమౌళి. అయితే ఆ విషయాన్ని ఒక మహిళతో చెప్పించడం మార్టినెజ్కు కోపం తెప్పించింది. ఇక అంతే, మార్టినెజ్ కత్తి తీసుకుని చంపేందుకు ప్రయత్నించాడు. దీంతో చంద్రమౌళి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా కూడా వెంటపడి పదే పదే కత్తితో పొడిచాడు. అదే సమయంలో భార్య కొడుకు వచ్చి అడ్డుకున్నా ఆ దుండగుడు ఆగలేదు. ఆ తర్వాత చంద్రమౌళి తల నరికి బయటకు విసిరి పడేయడం కలకలం రేపింది. వెంటనే స్పాట్కు చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. కోబాస్ మార్టినెజ్ క్యూబాకు చెందిన వ్యక్తి. అమెరికాకు అక్రమంగా వచ్చిన వలసదారుడు. పైగా అతనిపై అమెరికాలోని ఇంతకుముందు దాడులు, దొంగతనాలకు పాల్పడిన తీవ్రమైన నేర చరిత్ర కూడా ఉంది. అయితే క్యూబా ప్రభుత్వం అతడిపై ఉన్న తీవ్ర నేరాల దృష్ట్యా వెనక్కి తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో బైడెన్ పాలనలో సూపర్వైజన్ ఆర్డర్ కింద కస్టడీ నుంచి ఈ ఏడాది జనవరిలో అతన్ని విడుదల చేయాల్సి వచ్చింది. చంద్రమౌళి హత్యపై భారత కాన్సులేట్ స్పందించింది. హత్య తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. అత్యంత హింసాత్మకంగా జరిగిన ఈ హత్య అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాలపై, ప్రవాస భారతీయుల భద్రతపై అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది.